అరే తప్పదాగితే ఏం చేయాలనేది కూడా తెలుస్తలేదా ముసలోడా? తాగి మాట్లాడి మంత్రి సీతక్క మేడంకు ఏమని పంపిస్తావు వీడియోను? నువ్వేమైతే ఈడికొచ్చి ఇగిరిస్తావు అలక నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. అరే దీని వీడికి రావద్దని చెప్పలే అలక తనదంతా తుంటకోలేకున్నా బాడుకో. అరే ఇది అర్థం మన పైనంతా సత్యనాథ్ చేస్తుంది రాంచను. నేను మా మంత్రి సీతక్క మేడంతో మాట్లాడదాను. నువ్వేమైతే నీ పని నువ్వు చేసుకో. అరే వీడియో పెట్టు అలక మేడం. నమస్తే మేడం. నీకు బగ్గ బల్పున్నది ముసలోడు, మాట్లాడు. ఏం మాట్లాడతావో నేను చూస్తా. మేడం నిన్న కొంతమంది మా రైతన్నలు మిమ్మల్ని అడ్డుకొని వాళ్ళ గోడు చెప్పుదాం అనుకుంటే తాగచ్చిరని అడ్డుకుంటారానే ఏం పద్ధతి అన్నట్టు ఇది అని అన్నారట కదా మేడం. సరే వాళ్ళ ముచ్చట అటు ఉంచుర్రి మేడం. ఇప్పుడు తాగుబోతున్నైనా నేనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మేడం. నా ప్రశ్నలకు సమాధానం చెప్పుర్రి బాంచాను. అరే వీడియో నడతాదా లేకుంటే నడవంతరాన్న బంద్ పెట్టాను. ఓకే ఓకే. వీడియో మంచిగానే తీస్తున్నాడు గాని నువ్వు ముందు ముచ్చటేందో చెప్పయ్యా. నేను తాగుబోతుండే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మేడం. మీ చేపాటి సర్కారు అధికారంలోకి వచ్చిన తెల్లారే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రైతులందరికీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిర్రు మేడం? అట్లనే 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉన్న రైతులకు ఎంతమందికి రుణమాఫీ చేసిర్రు మేడం? చెప్పాలి మీరు. తాగుబోతున్నా నేను ఇంకొక ప్రశ్న అడుగుదాం అనుకుంటాను మేడం. 3 పంటలకు పంట సాయం చేయవా కేసీఆర్ అని అప్పటి సర్కారును ప్రశ్నించిన ఇప్పటి ముఖ్యమంత్రి మన రేవంత్ సారు ఇప్పుడు పండిన ఎన్ని పంటలకు పంట సాయం చేస్తాడు మేడం? అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఎన్నిసార్లు పంట సాయం అందించుడు మేడం? అది మీరు చెప్పాలి బాంచెను. అబ్బో తాగిన మైకంలా మా ముసలోడు ఏం మాట్లాడతాడో అనుకున్నా గాని సర్కార్ను మంచిగా సోయితోటే ప్రశ్నిస్తున్నాడు మేడం. మీరు టెండర్లు వేసి కోట్లు సంపాదించి లైసెన్సులు ఇచ్చిన బరండి షాపులలో బరండి కొని తాగిన తాగుబోతోనే అడుగుతున్నా మేడం. వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నారు మేడం. ఎంతమంది రైతులకు ఇప్పటి వరకు బోనస్లు ఇచ్చిల్లో మీరే చెప్పాలి. దండం పెడతా బాంచను. అట్లనే పోయినేడు 500 రూపాయల బోనస్ రాని రైతన్నలు ఎవరిను అడగాలను మీరే చెప్పాలి మేడం. నీకు దండం పెడతా. అవును పోయినసారి కల్లాల మీద వరి ధాన్యానికి ఇస్తామన్న 500 రూపాయల బోనస్ పైసలు కొంతమంది రైతులకు వాడనే లేదటనే. సీతక్క మేడం పోయినసారి బతుకమ్మ పండుగ ముంగట మైకుల ముంగటి కచ్చి మీరు ఈ తాగుబోతోడైన రాములు గాని పెళ్ళానికి అంటే నా ముసలి దానికి 2 రంగురంగుల బతుకమ్మ చీరలు ఇస్తా అని చెప్పింది మీరు కాదా మేడం? ఎవి మేడం ఆ 2 బతుకమ్మ చీరలు?